టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 31వ తారీఖు శుక్రవారం. ఈరోజు మరి అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు వచ్చేప్పటికి అష్టమి ఉదయం 9:38 వరకు, ఆ తదుపరి నవమి అనేది ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి శతభిష నక్షత్రం ఉదయం 6:14 వరకు, ఇక పూర్వభద్ర నక్షత్రం అనేది మర్నాడు రోజు తెల్లవారుజామున 4:48 వెళ్ళిపోయి ఆ తర్వాత నుంచి ఉత్తరాభద్ర నక్షత్రం రావటం అనేది ఉంటుంది. అందుకే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈరోజు నక్షత్రదయంగా చెప్పవలసి ఉంటుందంటే శతభిషము పూర్వభద్ర నక్షత్రాలు రెండు ఉండటం అనేది ఈరోజు ప్రత్యేకత. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరైనా సరే ఎక్కువ శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం చేకూర్చడం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పనిలో అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కొంత జాగ్రత్త పడటం అనేది మంచిది. ఏదైనా అభద్రతా భావానికి లోనవ్వటం, తర్వాత ఏదైనప్పటికీ కూడా అనవసరంగా ఉత్తిపుణ్యాన్ని ఎవరో ఒకరి మీద ఏదో ఒక మాట జారటం, ఇలాంటివి కొంతవరకు ఆ వాక్ ప్రవాహాన్ని కొంతవరకు తగ్గించుకోవటం కానీ నియంత్రణలోకి తెచ్చుకోవటం కానీ చాలా అవసరంగా చెప్పవలసి ఉంటుంది. ఇంట్లో మాత్రం కొంతవరకు కొంత చెడ్డ పేరు లేదా తొందరపాటు, ఈయనెప్పుడు ఇంతే లేదా ఈమెప్పుడు ఇంతే అనే పరిస్థితులు ఉన్నా కానీ బయటైతే కనుక చక్కటి ప్రశంసలు పొందుకోవటం, ఈ పని మీ వల్లే మీరే చేయగలుగుతారు అనే ఒక రకమైన కీర్తి ప్రతిష్టలు అందుకోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఎంతో కొంత ప్రయోజనం అంటే ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు ఏదైనా సరే కొంత ముందుకు వెళ్ళటము, అదృష్టం తలంపుగా తలుపు తట్టడం అనేది, తద్వారా మానసికంగా కొంత సంతృప్తి చెందడం అనేది కూడా కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కూడా ఒక కొత్త మార్పు రావటం అనేది, కొంత వారి ఆరోగ్య విషయంలో సడలింపు రావటం అనేది కూడా చెప్పుకోదగిన సూచన. ఇంకా దూర ప్రయాణాల కోసం వేచి ఉంటే కనుక ఆ ప్రయాణాలు ఎంతో కొంత సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా బగలాముఖి దేవిని ఆరాధించడం వల్ల ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల, తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇతరులతో వీరు మాట్లాడే విధానం వల్ల కొన్ని ఇబ్బందులు స్వయంకృతంగా తెచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా సంతానం మాట వినకపోవటం, సంతానపరంగా కూడా ఏదైనా సరే కొంత నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటే ఒక కొలిక్కి ఒక రకమైన నిర్దిష్ట రూపానికి రాలేకుండా పరిస్థితులు అయితే ఈరోజైతే కనిపిస్తాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఏవైనా సరే కొంతవరకు ఆ అనురాగం తగ్గే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇంకా శృంగార జీవితంలో కూడా ఎంతో కొంత ఒడిదుడుకులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు మన్మధుడిని ఆరాధించడం వల్ల, ముఖ్యంగా ఓం క్లీం మన్మదాయ నమః అనేది చదువుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. వారి యొక్క మనోరథాలు ఫలించడానికైతే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఉండవు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, లేదా ఏ బాధ్యత వీరికి అప్పచెప్పినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగలిగిన సమయస్ఫూర్తి వీరిలో నిండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక పెద్ద వారి యొక్క పరిచయాలు లేదా పెద్ద వారి యొక్క ప్రశంసలు వీరికి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా కొంతవరకు జాగ్రత్త పడాల్సింది ఏదైనా ఉంటే వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, తర్వాత ఆలోచనలో ఒక స్థిరత్వం రూపంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈరోజు వీరికి చాలా వరకు ఏ పరిస్థితుల్లో అయినా కూడా మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు వీరు ఉన్నంతలో ఇంకా మరింత మంచి జరగడానికైతే కనుక ఆంజనేయ స్వామిని పూజించడం అనేది ఉత్తమ మార్గం. సింహరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో ఆనంద, సౌభాగ్య, సంతోషాలని పొందటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్త వస్తువులని సేకరించడం లేదా సంపాదించడం, అలాగే ఉద్యోగాల్లో కూడా వారి యొక్క బాధ్యతలని సమర్థవంతంగా, ప్రతిభావంతంగా పూర్తి చేయడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఇన్నాళ్ళు వీరిని వేలెత్తి చూపుతున్నారో వాళ్ళు కూడా వీరి యొక్క పనితీరుని చూసి మురిసిపోవటం కానీ, పైకి చెప్పకపోయినా కానీ లోపల ఆనందించటం కానీ జరగటం అనేది ఉంటుంది.
ఇక అంతర్గతంగా ఎవరైనా శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారి మీద పూర్తిగా వీరి యొక్క ఆధిపత్యం చూపించగలిగే పరిస్థితులు, దానికి సంబంధించిన సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మరింత ఆనందం పొందడానికి వీరు సాధ్యమైనంత వరకు కూడా కాలభైరవుని పూజించడం ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. కన్యా రాశి వారు ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవటంలో చాలా సంయమనం పాటించవలసిన అవసరమైతే కనిపిస్తుంది. అనవసరపు ఆలోచనలు, తర్వాత ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్, ఇలాంటి జూదాలకు సంబంధించిన విషయాలు, వ్యసనాలకు సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటిల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జీర్ణ సంబంధించినవి కానీ, కాలేయ సంబంధించినవి కానీ ఏమైనా సరే అకస్మాత్తుగా అనారోగ్యాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతానం చేసి ఏవైతే మరి వారి యొక్క పరీక్షలు ఏవైతే ఉంటాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, వీరు ఆశించిన ఫలితాలు అయితే పొందలేకపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది కాస్తంత ఉపశమనం కలిగిస్తుందంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి వారు ఈరోజు గృహ సంబంధ విషయాల్ని కొద్దిగా వాయిదా వేయటం అనేది మంచిది. అంటే ఏదైనా సరే కొత్తగా గృహం తీసుకుందామనుకున్నా, భూములు తీసుకుందామనుకున్నా, లేదా మరి చతుర్థ చక్ర వాహనాలను తీసుకుందామనుకున్నా, వాటి విషయాల్ని ఈరోజు కింద మరి వాయిదా వేయటం, లేదా తొందరపాటుకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా అవసరం. ఇక ఆర్థిక విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ రావు. అప్పులు చేసైనా సరే మీ యొక్క మనోరాధాలని పరిపూర్ణంగా నెరవేర్చుకోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఒకంత మేలు చేకూర్చడం అనేది కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా ఆనందాన్ని, వారి జీవితంలో సంతృప్తి, మధురకరమైన క్షణాలని మూటగట్టుకోవటం అనేది ఉంటుంది. ఎవరి కోసమైతే ఇన్నాళ్ళు పరితపిస్తున్నారో, ఏ కార్యం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మొండిగా, మూర్ఖంగా, పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు, అందులో ఈరోజు ఒకంత వెసులుబాటు, వీరికి అనుకూలకంగా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎప్పటి నుంచో వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో అయితేనేమి, లేదా వ్యక్తిగతంగా వారు కలలకంటున్న విషయాలు అయితేనేమి, అందులో ఎంతో కొంత కొన్ని మంచి మార్పులు కానీ, లేదా కొన్ని మంచి సూచనలు కానీ లభించే అవకాశం అయితే కనుక ఈరోజు ఎక్కువగా కనిపించేది ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నాగేంద్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ధనుర్రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పులు చేయటం కానీ, ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ, సాధ్యమైనంత వరకు ఈ రుణ విషయాలకి కొంతవరకు జాగ్రత్తగా ఉంటే దారుణమైన పరిస్థితుల నుంచి తప్పించుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇక కొత్త అవకాశాల కోసం వేచి ఉంటే కనుక వాటి ఎంతో కొంత వాయిదా పడే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో ఒక వర్తమానం కోసం వేచి ఉంటే అది ఆ వర్తమానం ఈ వారంలో జరిగే అవకాశాలు అయితే కొద్దిగా తక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే కనుక చాలా శ్రమతోనే ఈరోజు వీరు విజయాన్ని పొందడం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మరీ చెప్పుకోదగిన ప్రతికూల పరిస్థితులు అయితే ఉండవు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పటికీ కూడా అది చివరికి అవి తొలగిపోవటం అనేది, అవి ఏదైనా కూడా ఈ మబ్బులు అనేది ఎక్కువ ఉండవు, మరి తొందరగానే అవి చెదిరిపోతాయి అన్నట్టుగానే వీరికి ఇవాళ వచ్చి ఏదైనా సరే ఒక ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బందుల నుంచి త్వరితగతిన బయటికి రావటం, తద్వారా ఎంతో కొంత లాభ పొందటం అనేది కూడా ఉంటుంది. కొత్త బంధువులు రావటం కానీ, లేదా ఎప్పటి నుంచో రావాల్సిన బంధువులు ఎవరైనా ఉంటే కానీ, స్నేహితులు ఎవరైనా ఉంటే కానీ వారిని కలుసుకోవటం అనేది కూడా ఈరోజు ఆకస్మికంగా సంపాదించే అవకాశాలు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారు ఈరోజు మానసికంగా, శారీరకంగా కొంత అలజడికి లోనవటం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రణాళికాబద్ధంగా మరి ఖర్చుల విషయంలో ఒక నిర్దిష్ట విధానం ఉన్నప్పటికీ కూడా
అవన్నీ కూడా మరి నీటి రాసిన రాతలులాగా వీరికి అయోమయ అవస్థకి గురి చేయటం అనేది, వీరు ఆలోచించింది ఒకటైతే కనుక అక్కడ జరుగుతున్న తీరు మరొకలాగా ఉంది అని చెప్పి వాపోయే క్షణాలు కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే విదేశీ సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటారో వారు మాత్రం ఒకంత ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం వారు ఎవరైనా సరే పెళ్లి కోసం వేచి ఉంటే వాళ్ళు ఆ సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ఒకంత లాభపడడానికి కూడా అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారికైతే ఈరోజు కూడా వారి వారి యొక్క ఆనందభరితమైన క్షణాలని పెంచుకోగలగటం అనేది కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో రావాల్సిన బకాయిలు అయితే కనుక ఎంతో కొంత ఈరోజు వసూలు అవ్వటం కానీ, లేదా వీరి యొక్క పరపతి కొంతవరకు పెరగటం కానీ అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. భగవంతుని యొక్క ఆరాధనలో పరిపూర్ణంగా నిమగ్నం అవటం, శాంతియుతంగా వీరి యొక్క సాధనలన్నింటినీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా భార్యాభర్తల మధ్య ఏమైనా సరే తగులు ఉంటే వాటిని కూడా ఒక రకమైన పరిష్కార దిశగా కొంతవరకు అడుగులేయడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరికి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆరాధన మరింత ఉపయుక్తంగా ఉంటుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు.